తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు చౌదరపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. నా పేరు ఎండి షమీం, గ్రామ శాఖ అధ్యక్షుని చౌదరపల్లి. ఈరోజు మండల కమిటీ ఆదేశాల సందర్భంగా ఈరోజు మేమందరము చౌదరపల్లిలో ఏకధాటిగా అందరం ఒకటై ఘనంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. గులాబీ పండుగను. జై కేసీఆర్, జై మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, జై బంటన్న. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చౌదరపల్లి గ్రామంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షుడు షమీం గారికి, అదే జనరల్ సెక్రటరీ సీన్మామ గారికి, పెద్దలు ఐలయ్య గారికి, జగాలన్న గారికి, రాముల్ గారికి, మోయిన్ బాయ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కేసీఆర్ గారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన త్యాగానికి, ఆయన కృషికి మనకి ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొని, చాలా కష్టాలు ఎదుర్కొని మనకు ఎన్నో పరాభవాలు జరిగినాయి. అదే కేసీఆర్ గారు ఉపవాస దీక్ష చేసి మనకు తెలంగాణను తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం ఆయనకి బ్రతికిన రోజులు కృతజ్ఞతతో ఉండాలని ఈరోజు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ మనకు తెలంగాణ సాధకులుగా ఉన్నారు. వాళ్ళకి చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతారు. కాబట్టి ఈరోజు మన తెలంగాణ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున మేము ఇప్పుడున్న గవర్నమెంట్కు హెచ్చరిక ఏం చేస్తున్నామంటే, రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి, అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎలక్షన్లలో వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేసి ఈరోజు ప్రజలకు ఎలాంటి న్యాయం చేయకుండా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బీమా కానీ, రైతు బంధు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు అడగకుండానే వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. ఈరోజు అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎలాంటి హామీలు నెరవేర్చకుండా రేపు రాబోయే ఎలక్షన్లలో ఎంపీటీసీ ఎలక్షన్ కానీ మరి ఏ ఎలక్షన్లైనా ఈ గవర్నమెంట్ని ప్రజలందరూ గమనిస్తారు. కాబట్టి రాబోయే రోజులు ఈ గవర్నమెంట్ దగ్గర పడ్డది, వాళ్ళకు రోజులు దగ్గర పడ్డాయి. నెక్స్ట్ వచ్చే గవర్నమెంటు కేసీఆర్ గవర్నమెంటు, బీఆర్ఎస్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్. కాబట్టి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బంటి గారి సమక్షంలో మేమందరం ఈరోజు చౌదరపల్లి గ్రామంలో మండల కార్యవర్గం అందరూ మనకు జెండా ఎగిరేయాలని మనకు సూచన తెలియజేసారు. కాబట్టి ఈరోజు చౌదరపల్లి గ్రామంలో మనం జెండా ఆవిష్కరణ ఘనంగా ఈరోజు పండుగ వాతావరణంగా మనమే ఘనంగా జెండా ఆవిష్కరణ చేసిన వాటికి అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ, నా కార్యకర్తలకు, నా తోటి ముఖ్య అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై